సార్ ఇక ఇంకో విషయానికి వస్తే మనం మెయిన్ టాపిక్ ప్రాజెక్ట్ విషయం ఆల్మోస్ట్ మాట్లాడాం. సో, ఈ చుట్టుపక్కల ప్రాజెక్ట్‌లో అంటే దీన్ని బేస్ చేసుకొని చాలా లక్షలాది కుటుంబాలు ఎన్నో అంటే తెలంగాణలో ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట ఇది నాకు తెలిసి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. సో, దీన్ని బేస్ చేసుకొని అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు చాలా శరవేగంగా ప్రారంభం 2000 సంథింగ్ 2006నో, 2007నో దీన్ని 16లోనో అంత ఐడియా లేదు. ప్రారంభించినట్టున్నారు. సో, దీన్ని కంటిన్యూగా కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ పనులు ఇంకా ఇంకా కొంచెం డెవలప్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ప్రాజెక్ట్ పనులు డెవలప్ చేసే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా జూరేల ప్రాజెక్ట్ని కూడా విజిట్ చేశాడు, చూశాడు. ఏరియల్ సర్వే దాన్ని ఏమైనా డెవలప్మెంట్ చేయాలా, ఏదైనా కూలిపోతుంది ఏందని. యాక్చువల్గా 1991లో ఏదైతే టీ అంజయ్య ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంత ఒక్కతోటి ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే అప్రూవల్ వచ్చిందో 1996లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ ప్రియదర్శన్ జూరేల ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో ఎంట్రీ అయిన తర్వాత, కృష్ణానది నీళ్ళు తెలంగాణలో ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్. ఇక్కడికి నీళ్ళు ఇక్కడ ఆపుకోవడానికి నారాయణపేట ప్రజలకు కానీ, మామూనర్ ప్రజలకు కానీ, వనపర్తి, నార్కర్నూలుకి సంబంధించిన ఏదైతే ఓల్డ్ పాలమూరు ప్రజలకు దీని నుంచి పెద్ద ఎత్తున నీళ్ళు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, హైదరాబాద్ మట్టం కూడా నీళ్ళు సప్లై చేసింది ఇదే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అప్పట్లో స్టార్ట్ చేశారు, పెద్ద ఎత్తున రన్ అయింది. ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది కావడం వల్ల ఇక్కడ రైతులకు ఏదైతే ఇబ్బంది అవుతుందో దాని ఇబ్బందిని కూడా దాన్ని పెంచితే, ఆ ప్రాజెక్ట్ని హైట్ పెంచితే కొన్ని గ్రామాలు నష్టపోతున్నాయి, కొన్ని పొలాలు నష్టపోతున్నారు, కొన్ని గ్రామాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఒక ఇంటెన్షన్ తోటి అది ఇవ్వలేని పరిస్థితిలోనో గవర్నమెంట్ లేకపోతే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టిద్దామనే ఒక ప్రయత్నంలోనే ఇప్పుడు ఆ డ్యామ్ పైన 2 చెక్ డ్యామ్లను తీసుకొచ్చింది. భీమా ప్రాజెక్ట్ పైన ఒక చెక్ డ్యామ్ అని తీసుకొచ్చింది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే కృష్ణానది పైన ఉన్న తంగిడి దగ్గర ఒక చెక్ డ్యాము, మా విలేజ్ గ్రామంలో ఏదైతే ఉందో కోల్పూర్ కొర్తికొండ ప్రాజెక్ట్ సంబంధించిన అక్కడ ఒక చెక్ డ్యామ్, అది 1.8 TMCలో సామర్థ్యం సంబంధించింది. అక్కడ 0.4, అక్కడ చిన్నది భీమా దానిపైన చిన్న ప్రాజెక్టు, ఇక్కడ కొద్దిగా ఎక్కువ TMC 1.4 1.8. కాలుష్యం ప్రాజెక్ట్లో లక్షల కోట్లు కాలుష్యం ప్రాజెక్టే పెట్టారు. సో, మేడిగడ్డ దాంట్లో చిన్న స్క్రాచ్కి వచ్చి మొత్తం ప్రాజెక్టే కూలిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సో, జూరాల ప్రాజెక్టుకు ఎన్నో సంవత్సరం అంటే నాకు తెలిసి దగ్గర 20 years 30 years అయిపోతుంది అనుకుంటా దాని పీరియడ్. ప్రాజెక్ట్కి ఏమన్నా అలాంటిది ఏమన్నా డ్యామేజ్ వచ్చే అవకాశం ఏమన్నా డ్యామేజ్? ఇప్పుడు జూరేల ప్రాజెక్ట్కి అయితే 99% ఎప్పుడైతే 1981లో దీని ఎస్టాబ్లిష్ 1996లో అమల్లోకి వచ్చింది. ఈ మధ్యలో మనకు కనీసం ఒక 40 సంవత్సరాలు అవుతుంది. బేసిక్గా తీసుకున్న 20 years తీసుకున్నా కూడా మనకు 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల్లో కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది. దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఆ పనులు కూడా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన రీకన్స్ట్రక్షన్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో, ఎక్కడైతే కూలిపోయింది, ఇప్పుడు 44 బ్యారేజ్ ఉన్నాయి, 44 47 ఉన్నాయి. దానికి సంబంధించిన ఎక్కడైతే ఎడమ కాలువ కానీ కుడి కాలువ సంబంధించిన బ్యారిగేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని విజిట్ చేసి ఇక ఎక్కడైనా డ్యామేజ్ జరిగింది, దీన్ని ఏమేమి చేయాలని చెప్పి కూడా చేస్తూ ఉన్నారు. సో, ఇంకా శరవేగంగా 700 కోట్లతోన ఇంకా ప్రాజెక్టు నిర్మాణానికి కానీ ఇది కానీ మంచి ఛాన్స్ ఉందంటారు. అయితే 700 కోట్ల కోసం సంబంధించిన ప్రాజెక్ట్స్ నిర్మాణం జూరేల ప్రాజెక్ట్ కోసం కాదు, స్పెసిఫిక్గా ఇది కొర్తికొండ ప్రాజెక్ట్ సంబంధించిన 700 కోట్లు సంబంధించినవి. దాంతోపాటు దానిపైన రోడ్డు కూడా, ప్రాజెక్టు పైన రోడ్డు, అదేదైతే డ్యామ్ పైన రోడ్డు వెళ్ళడానికి అవతల కొర్తికొండకు కొల్పూరికి మధ్యలో రావడానికి. ఈ ప్రాజెక్ట్ వల్ల చుట్టుపక్కల గ్రామాలు ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఏమైనా? ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ నీళ్లు నిల్వ ఉంచడానికి అంతే. అయితే ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే సమ్మర్ వచ్చినప్పుడు అక్కడ నీటి పట్టు దొరకదు. యాక్చువల్గా మా అదృష్టమేమో ఈసారి కేవలం ఇది సమ్మర్ కోసమే. సమ్మర్ లో ప్రాబ్లం అవుతుంది, నీకు వర్షాకాలం అయితే ప్రాబ్లం ఉండదు. నీకు ఆల్మట్టి నుంచి వస్తాయి, నారాయణపూర్ నుంచి పెద్ద ఎత్తున వరదలు వస్తాయి కాబట్టి ఆ నీళ్ళు కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పటికీ కృష్ణానది గలగల పారుతూనే ఉంటుంది, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వర్షాకాలం 1% కూడా ఇబ్బంది ఉండదు. వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి వరి పొలాలకు పెద్ద ప్రాబ్లం. యాసంగి టైంలో రాను వర్షాలు లేకపోతాయి కాబట్టి యాసంగి పంటకు పెద్ద ఎత్తున పంటలను దృష్టి పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. పంటలను దృష్టి పెట్టుకుని పంటలు పండించిన తర్వాత ఏమవుతుందంటే వర్షాకాలం పంట అయిపోయినామని యాసంగి పంట స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాసంగి పంట స్టార్ట్ అయినామని యాసంగి పంట వేసే టైంలో వాటర్ ఉంటాయి, అంటే వర్షాకాలం అయిపోతూ ఉంటుంది. యాసంగి పంట వేసేటప్పుడు నారలు పోసుకుంటారు, నాటేస్తారు, వాటర్ ఉన్నాయని చూసి వేసుకుంటారు. కానీ పైనుంచి నీళ్ళు రాకపోవడం వల్ల అది ఎండిపోతూ ఉంది. అంటే 1 month గ్యాప్, అంటే 3 నెలలు నీళ్ళు ఉంటాయి. లాస్ట్ మంత్లో మొత్తం ఎండలు ఎక్కువ కావడం వల్ల పొలాలు మొత్తం ఎండిపోవడము చాలా భయంకరంగా. అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి రైతులు అందరూ కలిసి కూడా కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మసాలాలు పెట్టి అంతా పెట్టిన తర్వాత కూడా డ్యామేజ్ అవుతాం. ఓకే సార్, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కొర్తికొండ కొల్పూర్ మధ్యలో ఏదైతే డ్యామ్ని మినీ డ్యామ్ ఏదైతే మంత్రి గారు చౌకతోటి ముఖ్యమంత్రితో మాట్లాడడం, అక్కడ మంత్రులతో మాట్లాడడం, ఇది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మీ ప్రయత్నం ఫలించబోతుంది అనే హ్యాపీనెస్ మీ కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? నేనేమంటున్నానంటే మనం ఒక న్యాయభద్రతలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో వాళ్ళు కూడా
నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, అదే మట్టిలో పెరిగిన వ్యక్తిని, మట్టిలో పెద్దగైన వ్యక్తిని. నేను కూడా చిన్నప్పుడు కూడా వ్యవసాయం పనులు చేశాను అండ్ వ్యవసాయం పనులు ఇప్పటికైనా చేయగలుగుతాను. ఇప్పటికైనా వ్యవసాయం పనులు చేశాను. విలేజ్కి వెళ్తే వ్యవసాయం పనులు చేస్తాను కంపల్సరీ డెఫినెట్గా. మనం సిటీలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో నారంపేటలో ప్రాక్టీస్లో ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని కేసులు తీసుకొని ఇక్కడ న్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ప్రాబ్లం అక్కడ ఏదైనా సమస్య వచ్చింది అన్నప్పుడు, ఇక్కడ జనరల్గా జరిగే బేసిక్ ఏంటంటే విలేజ్లో పంటలు ఎండిపోతున్నప్పుడు తండ్రి ఫోన్ చేసి కొడుక పంట ఎండిపోతుందని చెప్పిన కంట్లో నీళ్ళు వస్తాయి. 10 లక్షలు పెట్టుబడి పెట్టాను పంట ఎండిపోతుంది అన్నప్పుడు ఆ కంట్లో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు బాధ అనిపించింది. అరే దీనికి ఏదో సమస్యను సార్ట్అవుట్ చేయాలి, దీన్ని చేస్తే క్లోజ్ అయిపోతుంది. అరే మా నాన్న ఫోన్ చేసి పంట చేతికి వచ్చింది, 10 లక్షలు పెట్టాము మొత్తం ఎండిపోతుంది, రాజు ఏం చేద్దాం చెప్పు అని అంటే, నాన్న ఏం చేస్తావు, బోరే అంటే బోర్ పడదు, మొత్తం రాగడి పొలాల్లో రాళ్ళు ఉంటాయి, బోర్ పడదు. అంటే ఆల్మోస్ట్ పాలమూరు, నారాయణపేట ఆల్మోస్ట్ అక్కడ ఏరియా మొత్తం రాళ్ళదే ఉంటుంది, బోర్ పడదు. అంటే మనకు వాటర్ సోర్సెస్ బాగా ఇబ్బంది అవుతూ ఉంది. మనకు గతంలో జరిగిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 18 TMCలు ఇవ్వలేదు కాబట్టి దాన్ని షార్ట్అవుట్ చేయాలని ఒక 5-6 సంవత్సరాల కింద నుంచి కూడా నేను దీన్ని పెద్ద ఎత్తున తిరగడం, మంత్రుల దగ్గర మాట్లాడడం, వాళ్ళకి లెటర్లు ఇవ్వడం, నేను పర్సనల్ పోయి కలవడం, లేకపోతే ఎవరినో తీసుకెళ్ళి కలవడం. ఇది మాకు అదృష్టం ఏంటంటే వాక్టి సిరారి మా కాన్స్టిట్యున్సీ, మా మొక్తాలు బిడ్డనే కాబట్టి, మా మొక్తాలు సంబంధించిన వ్యక్తే కాబట్టి వాక్టి సిరారి. దీని విషయంలో నేను చెప్పిన విషయం ఆయనకి ఎక్కడ నచ్చిందో కానీ, నేను మాట్లాడేటప్పుడు ఆ విలేజ్లో వచ్చి ప్రచారం చేసేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆయన ఇమీడియట్గా స్పందించి నేను కంపల్సరీ చేసి పెడతా లాయర్ గారు అని చెప్పి నాకు మాట ఇవ్వడం, నేను చేయగలుగుతా, ఇది చేసి పెడతా, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతా, ఆవేశంతో కాదు ఆలోచనతో చేద్దామని చెప్పి అక్కడ జనాల మధ్యలో చెప్పడం నాకు సంతోషం అనిపించింది. సరే ఏ విధంగా అయినా పని కార్యక్రమం క్లోజ్ అయితే చాలా అనిపించింది. మంత్రి గారు మళ్ళీ ఈరోజు చేయడం వల్ల చాలా ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకు. మా కుల్పూర్ గ్రామ ప్రజల మధ్యలో కూడా చాలా మీ కళ్ళల్లో క్లియర్ గా ఇట్లా కనిపిస్తుంది, ఆనందం అనేది ఇట్లా క్లియర్ గా. అసలు 1000 ఎకరాలకు పంట పొలాలకు నీళ్ళు వస్తున్నాయంటే మాకు పంట పండుతుంది, మాకు ఇన్కమ్ సోర్సెస్. నేను చదువుతున్న హైదరాబాద్లో ఉంటే మా నాన్న పంట పండించిన డబ్బుల వల్లనే నాకు ఎడ్యుకేషన్ నడుస్తాం, లేకపోతే మాకు ఎక్కడి నుంచి తిండి లేదు కదా. ఇప్పుడు నేను హైదరాబాద్లో బతుకుతా ఉన్నంటే నాన్నకు 4 రైస్ బ్యాగులు పంపిస్తాడు. ఆ రైస్ బ్యాగులు పంపించాలంటే పంట పండుతలేదంటే, వాటర్ లేదంటే ఎవరు పంపిస్తాడు? హైదరాబాద్లో సంపాదించింది మనకు తినడానికి కూడా సరిపోదు. మన గంగానది పండించిన పంటలో, వరి పొలాల్లో బియ్యం, మనకు రైస్ ఉంటే మనం హైదరాబాద్లో ఏ విధంగా ఉండగలుగుతాం. ఒకప్పుడు పాలమూరు అంటేనే వెనుకబడ్డ. యాక్చువల్ పాలమూరు నాకు తెలిసినంత, నేను పుట్టినప్పుడు 1995లో మా నాన్న కూడా వెళ్ళి బొంబాయిలో పనిచేశాడు, వలస వెళ్ళారు, మా అమ్మ వలస వెళ్ళింది. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ కొద్ది డెవలప్మెంట్ అయ్యి జూరేల ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత 1996లో వచ్చింది. మేము పుట్టిన తర్వాత 95 నాది, 1996లో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టినరో అప్పుడు కొంత పొలం పంట పండేది. ఇప్పుడు మాకు 30 ఎకరాలు సాగుబడిలో ఉన్న ఒక 10 ఎకరాల వరకు 4-5 ఎకరాల వరకు పంట పండేది. ఇప్పుడు తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా మనకి ఏం చేశారంటే ఎత్తిపోతల పథకాలను తీసుకొచ్చారు. ఎత్తిపోత పథకాలు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసినట్టు ఆయన తెలుగుతో ఎక్కడైతే కృష్ణానది పక్కన ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎత్తిపోత పథకాలను తీసుకొచ్చారు. అంటే అక్కడున్న ప్రజలు మాత్రమే పంట పండించుకోవాలి, మిగతా వాళ్ళకి అంత లేదు. పెద్ద ఎత్తున కాకుండా తర్వాత ఏమైంది, వైఎస్ రాజశేఖర ప్రభుత్వం వచ్చిన పెద్ద ఎత్తున వ్యవసాయం మీద ఆయన కాన్సెప్ట్ చేశారు. ఆ టైంలో తీసుకురావడంలో 1996లో మాకు కూడా అక్కడ బ్యారేజ్ ఏదైతే ఎత్తిపోతల పథకం తీసుకురావడంలో దానివల్ల మాకు ఒక 20 ఎకరాల వరకు పంట పండడం, ఆ సంతోషం అనిపించడం. పంట పండించింది చేతికి వచ్చిన తర్వాత ఎండిపోవడం ఇది ఒక పెద్ద బాధ. వానాకాలం అయితే పంటకు చొరవలేదు, యాసంగి పంట వచ్చినప్పుడు మాత్రం నెత్తి మీద రాళ్ళు పెట్టుకుని ఎప్పుడు ఎండిపోతుందో కూడా తెలియదు. చాలా మంది కూడా సూసైడ్ చేసుకున్నారు, చాలా మంది ఊరేసుకొని చనిపోయారు యాసంగి పంట వచ్చినప్పుడు. కొన్ని లక్షలు లాస్ అవుతుంది. నీళ్ళు లేకపోతే కళ్ళకు వచ్చిన పంట ఎండిపోతూ ఉంటే మందులోడు వస్తాడు, మనం పెట్టుబడి మొత్తం చేయి నుంచి పెట్టాం కదా. సో మనం ఎక్కడనో తీసుకొని వచ్చినప్పుడు వాడు వస్తాడు, ఫర్టిలైజర్ షాప్ వాడు వస్తాడు, ఏమే కడతావా లేదని అంటాడు. కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ భూమి ఉన్న 2 ఎకరాలు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. చాలా దౌర్భాగ్యం. 10 లక్షల రూపాయలు అప్పు చేసినప్పుడు 2 ఎకరాల భూమి అక్కడ 5 లక్షల వాల్యూ ఉండే అప్పుడు. ఇప్పుడు 10-15 లక్షలు ఉంది. అప్పుడు 5 లక్షలు కూడా 2 ఎకరాల పొలం అమ్మేసి కూర్చోవలసి వస్తుంది. అవన్నీ కూడా మంత్రి గారు చొరవతోటి అవన్నీ చూసి ఆయన కంపల్సరీ నేను చేసి పెడతా అని చెప్పి కేంద్ర మంత్రులను ఒప్పించి సో ఇక్కడ మనకు రాష్ట్రంలో ఏదో గవర్నమెంట్ సంబంధించిన కర్ణాటక గవర్నమెంట్ ఒప్పించి, మనకు అదృష్టం ఏంటంటే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో సిద్ధరామయ్య ఉన్నారు కాబట్టి, దేవగౌడ్ ఇప్పుడు దేవగౌడ్ చేశారు కాబట్టి అక్కడ కూడా మనకు కొద్దిగా కలిసి వచ్చింది. అంటే 2 గవర్నమెంట్లు యాక్చువల్ జనరల్గా అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ సేమ్ ఉంటే పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ఒప్పించి తెచ్చుకోవడానికి నీళ్ళు సమ్మర్లో కూడా ఒప్పించి తెచ్చుకుంటాం, మనకు ఒకసారి వచ్చిపోయిన నీళ్ళు అంటే సరిపోతుంది. కానీ వేరే గవర్నమెంట్ ఉంది అనుకుంటే ఇక్కడ మనకి, ఎందుకంటే మనకు రావాల్సిన మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచే వాటర్ రావాలి, మనకి ఇక్కడ నుంచి వాటర్ లేవు. అక్కడ నుంచి ఫ్లోలో వాటర్ వస్తున్నాయి, మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. మనకు నారాయణఖేడ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతాయి, అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఆల్మట్టి అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి మనకు వాటర్ వస్తాయి. ఆల్మట్టికి ఆల్మట్టికి నీళ్ళు రావాలంటే మహారాష్ట్ర నుంచి రావాలి, ఆ తర్వాత నారాయణపూర్ తర్వాత భీమా, ఈ ఫ్లోయిన్స్ లో వాటర్ రావాలి. వాడు అక్కడ నుంచి వాటర్ వదలాలంటే వచ్చిన నీళ్ళు ఎక్కడి వరకు చేస్తారు, వాడు మహారాష్ట్ర కర్ణాటక వరకు ఆపేసి, కర్ణాటక నుంచి బొట్టు నీళ్ళు రావు. వాళ్ళు విద్యుత్ ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది కర్ణాటకలో.
దానికి సంబంధించి విద్యుత్ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాటర్ వదిలేదు కాదు. ఇప్పుడు ఈ డ్యామ్ వచ్చిన తర్వాత 2 మంత్రులతో మాట్లాడి, అక్కడ ముఖ్యమంత్రులతో, ఇక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి, మన సెక్రటరియట్లో కూడా అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత 700 కోట్లతో శాంక్షన్ చేసి ప్రభుత్వం తీసుకురావడం ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అదృష్టం అని భావిస్తున్నాను. ఓకే, ఫైనల్గా మీరు అంటే ఇప్పుడున్న ఈ సొసైటీకి అంటే ఈ యువతకు కానీ తర్వాత రైతాంగానికి కానీ ఒక అడ్వకేట్గా యాజ్ ఒక నాయకుడిగా మీరు ఏం చెప్తారు? నేను యువతకు చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కడైతే నేను ఒక అడ్వకేట్ వృత్తిలో ఉండి కూడా రైతుల సమస్యలు కానీ మనకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఏదైతే ఉన్నో మర్చిపోలేదు. ఆ రైతుల సమస్యల పట్ల పోరాటం చేసుకుంటూ న్యాయవాద చేసుకుంటూ వచ్చాను. మీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉందో రైతులకు ఇబ్బంది అవుతుంది, అక్కడ బాధపడుతున్నారు అని చెప్పిన ఆ సమస్యను షార్ట్అవుట్ చేసి నేను యాక్చువల్గా ఇది చేసేటప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు సో లెటర్స్ అవి ఇచ్చేటప్పుడు కూడా ఇది అయితే లేదు, ఈ ప్రాజెక్ట్ మినీ ప్రాజెక్ట్ రాదు అని చెప్పి ఏలైనా చేసి మాట్లాడిన వాళ్ళు, నవ్వుకుంటూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇది పిచ్చి పట్టిందా, దీనికోసం నువ్వు ఎందుకు పోతున్నావు అని. మీ గ్రామంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, యువత ఏదైతే ఉందో వాటర్ సమస్య కానీ, మనకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ లేకపోతే ఏం లేదు, రైతులకు కానీ తాగడానికి కానీ, సాగునీరు కానీ చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎక్కడి నుంచో కొనుక్కోవాల్సి వస్తుంది. మనం తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది కొన్ని సందర్భాల్లో. లేకపోతే 1000 ఎకరాలు, నేను చిన్నగా ఉన్నప్పుడైతే కొంతనే సాగుబడి చేసేది, ఇప్పుడు 1000 ఎకరాలు సాగుబడి అవుతాం. నేను యువతకు చెప్పాల్సిన ఒకటి ఏంటంటే, మీరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు కదా, మీ ఏరియాలో ఏదైతే సమస్యలు ఉంటాయి కదా, వాటర్ సమస్యలు, కంపల్సరీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ దగ్గర పోరాటం చేస్తే కంపల్సరీ ఈరోజు కాకపోయినా ఇంకో 10 సంవత్సరాలుగానే డెఫినెట్గా మీరు సక్సెస్ సాధిస్తారు. గవర్నమెంట్ తరఫున మనం పోరాటం చేయాలి. గవర్నమెంట్కి ఎదురు తిరిగి పోరాటం చేసినప్పుడే సమస్యలు షార్ట్ అవుట్ అవుతాయి. నేను న్యాయవాద వృత్తితో పాటు రైతుల పట్ల కూడా నేను ఎట్లయితే ప్రశ్నిస్తున్నానో మీరు కూడా వాళ్ళు ప్రశ్నించాలి, ఆ విధంగా వెళ్ళాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా మీ కళ నెరవేరాలని, ఈ 700 ప్రాజెక్టు మీ అంటే చుట్టుపక్కల గ్రామాలు కానీ మీ గ్రామం కానీ ఇంకా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చూసారు కదా, సో సార్ అన్నట్టు ప్రకాష్ రాజ్ గారు ఆయన ఒక అడ్వకేట్ వృద్ధిలో ఉంటూ అలాగే ప్రజలకు అండ్ రైతులకు కూడా అందుబాటులో ఉన్నారు. ఆయన కళతో ఈరోజు ఆయన సాధించారు. 700 కోట్లతో ఒక ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆయన కృషి ఫలితం ఖచ్చితంగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.